వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 73. మాధవ్, ఏంటి భోజనానికి రాలేదేంటి? ఆకలిగా లేదు. ఏమైంది? హెల్త్ బాలేదా? మనసు బాలేదు అనిల్, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాధవ్. అనిల్కి ఒక క్షణం విహాన కోసం ఫీల్ అవుతున్నాడా అన్న అనుమానం వస్తుంది. కానీ వీడికి ఆవేశం వస్తే అస్సలు ఆపలేం. వీడితో నేను ఇండియా వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు అనిల్. తన గదిలో విసుగ్గా అటు ఇటు తిరుగుతున్న మాధవ్ దగ్గరకు వచ్చిన అనిల్ అతను విహాన కోసమే బాధపడుతున్నాడని పొరపాటు పడి పాపం అనుకుంటాడు. మాధవ్, ప్లీజ్ అనిల్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆకలిగా లేదు, వెళ్ళు ఇక్కడి నుండి. నేను చెప్పేది విన్నాక ఆకలి వేస్తుంది లేరా? ఏం చెప్తావు? విహానాతో లాస్ట్ టైం మాట్లాడడానికి నువ్వు ఇండియా వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తాను. అదే మాట కోసం చూస్తున్న మాధవ్ మనసులో ఫస్ట్ అనుకునేది విహాన నువ్వు అయిపోయావే అని. కానీ బయటకు మాత్రం థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్ అని ఫ్రెండ్ని తన హగ్ చేసుకొని తన సంతోషంగా ఉన్నట్టు జీవించేస్తున్న అతనికి అనిల్ మాటలకి గొంతులో ఏదో అడ్డం పడ్డ ఫీలింగ్ కలుగుతుంది. నేను కూడా నీతో ఇండియా వస్తాను మాధవ్. నువ్వెందుకు అనిల్, నేను వెంటనే వచ్చేస్తాను అని కష్టంగా ఉన్న నవ్వుతూ చెప్తాడు. మీ డాడీకి ఒక్కడిని పంపానని తెలిస్తే కోపడతారు మాధవ్, అందుకే నేను వస్తాను. పైగా నీకు కోపం ఎక్కువ. మళ్ళీ విహాన రిజెక్ట్ చేస్తే తట్టుకోలేదు. ఏదో ఒక తలనొప్పి అవసరమా మనకి? సైలెంట్గా వెళ్ళి మాట్లాడి వచ్చేద్దాం. నేను నీ పక్కనే ఉంటాను. ఫ్రెండ్ ఎత్తు అర్థమైన మాధవ్, నువ్వు వచ్చినా దాన్ని ఎవరు కాపాడలేరురా అని కసిగా మనసులో అనుకుని, సరే అనిల్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి అని నవ్వుతూ చెప్తాడు. అలాగేరా, ముందు భోజనం చేద్దాం రా అని మాధవ్తో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. తింటున్నంతసేపు తన ఆలోచనల్ని ప్లాన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇండియా వచ్చినట్టు కస్టమ్స్లో తెలియకూడదు, కానీ ఎలా అని బుర్ర చించుకొని ఏదో ఐడియా రాగానే చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. ఈవినింగ్ రసవత్తరంగా జరగబోయే బైక్ బెట్ ప్రోగ్రాం కోసం అందరికన్నా ముందు రాహుల్ని విరాజ్ బైక్ దగ్గర ప్రత్యక్షమవుతాడు. సోనా వస్తూనే విరాజ్ బైక్ మీద కూర్చోవాలని పట్టుదలగా అతని కోసం వెయిట్ చేస్తుంది. విహానా కూడా సోనాని బైక్ మీద తీసుకెళ్లడు అన్న ధీమాతో ఆరాంగా విరాజ్ బైక్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మా బావ నన్ను బైక్ ఎక్కించుకుంటాడు, చూస్తుండు అని పంతంగా అంటుంది సోనా. సరే చూద్దాం కానివ్వు స్వర్ణమ్మ. నా పేరు సోనా. సోనా ఏంటి సోంపాపిడిలాగా? చక్కగా సువర్ణ అని పెట్టుకో. మీ బావ రాక కోసం దగదగా మెరిసిపోతున్నావు కదా అని వెటకారంగా అంటుంది విహాన. నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం నీవమ్మ సువర్ణ అని మా బావ ఇప్పుడు పాటలు పాడాలా అని రాహుల్ ఊహల్లో ఉండగానే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు విరాజ్. బావా, ఏంటి ఈ రోజు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్? సరే డ్రాప్ చేస్తాను అంటాడు విరాజ్. అతని మాటలకి సోనా ఫేస్ వెలిగిపోతే విహాన ఫేస్ లో నెత్తురు చుక్క కూడా ఉండదు. విహాన వంక చూసి కళ్ళెగరేస్తుంది సోనా. దెబ్బతిన్నట్టు విరాజ్ వంక చూస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది విహాన. బావా స్టార్ట్ చేయి బైక్ అని విహాన వెళ్ళిపోవడం చూసి షుగర్ ఆగాక విరాజ్ తొందర చేస్తుంది సోనా. రే రాహుల! విరాజ్ మాటలకి అప్పటికే షాక్ లో ఉన్న రాహుల్ అతని పిలుపుకి పలకడు. రే గూట్లే అని బైక్ కీస్ రాహుల్ మూతికేసి కొడతాడు విరాజ్. అబ్బా బావ ఏంటిది అని కీస్ తగిలిన చోట మూతికి దెబ్బ తగలడంతో అరుస్తాడు రాహుల్. పిలుస్తుంటే పలకపోతే ఏం చేయాలి అని విసుగ్గా చెప్పి, నా బైక్ తీసుకొని వెళ్ళిపో, నేను క్యాబ్లో వెళ్తాను సోనాతో పాటు. రాహుల్కి ఇంకొక షాక్ ఇస్తాడు విరాజ్. బావ నీ బైక్ ఉంది కదా, మళ్ళీ క్యాబ్ ఎందుకు అని అసహనంగా ఉంటుంది సోనా. బైక్ ఉంటే సరిపోతుందా, నడపడానికి చెయ్యి సరిగ్గా ఉండాలి కదా అని చేతికున్న దెబ్బ చూపిస్తాడు విరాజ్. అయ్యో బావ ఏమైంది అని ఆమె తన చెయ్యి పట్టుకోకముందే చిన్న కట్ అయింది అంతే అని చెప్పి దూరం జరుగుతాడు. అతని తీరు కోపం వస్తున్నా కష్టంగా ఆపుకొని పద బావ హాస్పిటల్కి వెళ్దామంటుంది. అంత పెద్ద దెబ్బ కాదులే, క్యాబ్ బుక్ చేస్తాను వెయిట్ అని పక్కకి వెళ్ళిపోతాడు. బావగా, ఏంట్రా నీ బాధ? ఆఫ్టర్నూన్ లేని దెబ్బ ఇప్పుడెలా వచ్చింది? ఎగురుకుంటూ గాల్లో వచ్చిందిలే, మూసుకొని బైక్ తీసుకొని వెళ్ళి విహానాన్ని డ్రాప్ చేయి. ఓస్, ఇదంతా సీనియర్ మేడం కోసం అన్నమాట. ఉన్నమాట కూడా అదేలే, మూసుకొని వెళ్ళు, లేకపోతే అది కోపంతో బస్సు ఎక్కేస్తుంది, అప్పుడు నీకు దినం పెడతా అని చెప్పి రాహుల్ని పంపేస్తాడు. సోనాకి తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని అర్థమై ఒక పక్కన కోపం వస్తుంటే విహాన ముందే వెళ్ళిపోవడం మంచిదే అయిందనుకుని పొంగిపోతుంది. వెళ్దామా? విరాజ్ పిలుపుకి సరే అని క్యాబ్లో కూర్చుంటుంది. తన పక్కన కూర్చుంటాడేమో అని ఆశగా చూస్తున్న ఆమెకి నిరాశ మిగిలేలా డ్రైవర్ పక్కన కూర్చుంటాడు విరాజ్. ఈ బావ ఎక్కడ నాకు అవకాశం ఇవ్వట్లేదని అసహనంగా అనుకుని చేతిలో మొబైల్ పిసికేస్తుంది సోనా.
విరాజ్ మాటలకు హర్ట్ అయిన విహాన బాధగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. పక్కనే రాహుల్ వచ్చి హారన్ కొట్టగానే పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సీనియర్ రాహుల్ పిలుపుకి వెనక్కి చూసిన ఆమెకి విరాజ్ బైక్ విత్ రాహుల్ కనిపించి అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది. సీనియర్ ముందు బైక్ ఎక్కు. ఆంష్ బైక్ నువ్వు తీసుకొచ్చావేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మీ ఆంష్ బాబు కర్ర విరగకూడదు, పాము సాగకూడదు అనే ఫార్ములా అప్లై చేశాడు సీనియర్. అర్థం కాలేదురా అని అయోమయంగా అంటుంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నేను ముందు డ్రాప్ చేస్తాను అని చెప్పి నీకు మండేలా చేశాడు. నువ్వు వెళ్ళిపోయాక చేతికి తగిలించుకున్న దెబ్బ చూపించి సోనాని క్యాబ్లో డ్రాప్ చేస్తానని చెప్పాడు. అంతే, సింపుల్. వాడికి ఏమైనా మెంటలా? దాన్ని డ్రాప్ చేయడం ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి, అంతేకాని చేతికి దెబ్బ తగిలించుకోవడం అని అసహనంగా అంటుంది విహాన. ఏమైంది సీనియర్ అని ఇన్నోసెంట్గా అడుగుతాడు రాహుల్. గాడిది గుడ్డయిందిలే, పద వెళ్దామని రాహుల్ వెనక బైక్ ఎక్కి కూర్చుని కోళ్లు కొరికేస్తుంది. ఆకలేస్తుందా సీనియర్? లేదు. ఏ గోల్డ్ తింటున్నావు కదా, ఆకలేస్తే చెప్పేదన్నా తినేసి వెళ్దామని నవ్వుని ఆపుకుంటున్న రాహుల్ని మిర్రర్లో నుండి చూసి వీపు మీద ఒక్కటేస్తుంది. అబ్బా సీనియర్, ఎందుకు కొట్టావు? చేసిన యాక్టింగ్ చాలు పద అని అరిచి విరాజ్ దెబ్బ గురించి ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళిపోతుంది. సోనాని క్యాబ్లో డ్రాప్ చేశాక ఆమె ఇంట్లోకి రమ్మని బలవంతం చేయడంతో తప్పక లోపలికి వస్తాడు విరాజ్. మమ్మీ మమ్మీ. అబ్బా ఏంటి సోనా అని కిచెన్ నుండి బయటకు వచ్చిన భారత్ గారు గుమ్మం దగ్గరున్న విరాజ్ని చూసి, అరే దేవ్, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా అని నవ్వుతూ పిలుస్తారు. నో అనలేక సైలెంట్గా లోపలికి వచ్చిన విరాజ్ సోఫాలో కూర్చోగానే, ఎన్నాళ్ళకి మా ఇల్లు గుర్తొచ్చింది దేవ్, కాఫీ తెస్తానుండు అని నవ్వుతూ లోపలికి వెళ్ళబోతున్న ఆమెని ఆపి, ఇప్పుడేం వద్దతయ్య అని ఇబ్బందిగా చెప్తాడు. అరే రాక రాక మా ఇంటికి వచ్చావు, అట్లీస్ట్ కాఫీ అయినా తాగు నాన్న అని రిక్వెస్ట్ చేయడంతో తప్పక ఓకే అంటాడు. 5 మినిట్స్లో వచ్చేస్తాను, కాఫీతో పాటు అల్లుడి కోసం ఉల్లి పకోడీ కూడా చేయడానికి రెడీ అయిపోతారు. విరాజ్ పక్కన కూర్చోవాలని వస్తున్న సోనాని ఉరుములేని పిడుగులా వచ్చిన సౌమిత అక్కని వెనక్కి లాగి అతని పక్కన కూర్చుని, అరే దేవు బావా, ఎప్పుడొచ్చావని ఆశ్చర్యం ప్లస్ సంతోషం కలిపి అడుగుతుంది. అప్పటి వరకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అయిన విరాజ్ సౌమిత పిలుపుకి కొంచెం రిలాక్స్ అవుతూ, ఇప్పుడే వచ్చాను సౌమి, కాలేజ్ నుండి వస్తున్నావా అని ఆమె బ్యాగ్ చూసి అడుగుతాడు. అవును బావా అని నవ్వుతూ చెప్పి, ఇవాళ పెద్ద అద్భుతం జరుగుతుంది తెలుసా అంటుంది. దేనికి అని క్వశ్చన్ చేస్తాడు విరాజ్. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా అందుకు అని నవ్వి విరాజ్తో ముట్టగా అయితే నవ్వుతూ అతనితో మాట్లాడుతుంది. ఏ సౌమి, ఏంటక్క పైకిలే, ఏమైంది అక్క? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను బాగా కంపెనీ ఇస్తాను అని పొగరుగా అంటుంది. నేను తర్వాత వెళ్తానులే అక్క అని సోనా మాటలు పట్టించుకోకుండా విరాజ్ని తన డౌట్స్ అడుగుతుంది. ఆమె ఇంట్రెస్టింగ్కి ఓపికగా అన్ని ఆన్సర్స్ ఇస్తున్న విరాజ్ తనతో తప్ప నాతో ఎందుకు ఇలా మాట్లాడవు బావా అని కడుపులో మంట బయట పెట్టేస్తుంది. నువ్వు ఎప్పుడు స్టడీస్ టాపిక్స్ నా దగ్గర డిస్కస్ చేసావా, నీతో ఇలా మాట్లాడడానికని విసుగ్గా అంటాడు. నీతో స్టడీస్ కోసం తప్ప వేరే విషయాలు మాట్లాడకూడదా అని గీరగా అడుగుతుంది. సౌమి నిన్నటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడుగు బావా. నువ్వు 3rd ఇయర్ కదా, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని అడుగుతాడు. ఏంటి బావా జోక్నా? నాకు బ్యాక్లాగ్స్ ఏంటి? ఛాన్స్ లేదు, నేను కాలేజ్ టాపర్ని అని గర్వంగా చెప్తుంది. ఓ మరి మీ అక్క మా కాలేజ్ టాపర్ కాదు సౌమి, టాపర్ అవ్వాలని రూల్ ఉందా అని పళ్ళు బిగబట్టి అడుగుతుంది సోనా. టాపర్ అవ్వకపోయినా పర్వాలేదు, మరి బ్యాక్లాగ్స్ ఎందుకు ఉన్నాయి? సౌమితలో ప్రాబ్లం ఉందా, నీలో ఉందా అని వెటకారంగా అడుగుతాడు విరాజ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, వచ్చే సాటర్డే, సండే, మండే ఈ 3 days అప్డేట్స్ ఇవ్వలేను. ఇట్స్ ఏ బిగ్ డే ఫర్ మీ అండ్ ఎమర్జెన్సీ ఆల్సో. సో ముందే చెప్తున్నాను, సాటర్డే, సండే, మండే అయితే కన్ఫామ్గా అప్డేట్స్ రావు. ఓకే, థ్యాంక్ యూ.